దేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో అధికార ప్రభుత్వం ఏమంది, ఆపరేషన్ సింధూర్ను మేము తాత్కాలికంగా విరమించాం, 3 రోజులు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఏదైతే ఎల్ఓసి ఉందో ఎల్ఓసి దాటకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ లోపలే ఉండి 3 రోజులు తూటాలు పేలించి మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్కి విరామం ఇచ్చాం అని చెప్తూనే ఆపరేషన్ సింధూర్ విజయ సంబరాలు చేయమని చేసుకుంటున్నారు వారు. దాని పట్ల విపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇండియా కూటమి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఆ భారతదేశ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వీరు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏ విధమైన ప్రశ్నలు అంటే, 100 రోజులు గడిచింది పెహల్గాం ఉగ్రవాదం జరిగి 26 మంది చనిపోయారు, అందులో ఎంతోమంది నవవధువుల తాలూకా సింధూరం రాలిపోయింది, ఎందుకు మీరు సీజ్ ఫైర్ చేశారు, అసలు సీజ్ ఫైర్ నేనే చేయించాను, భారత్ పాక్ మధ్య కాల్పులు విరమించాను, అగ్రరాజ్యాధినేతగా ఒక పెద్దన్నగా వ్యవహరించాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఇది వాస్తవమా? ఏది వాస్తవం? ఎందుకు సీజ్ ఫైర్ జరిగింది? మన భారత సాయుధ దళాల ప్రాణత్యాగాల్ని ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ దగ్గర మీరు పణంగా పెట్టారు అని అడిగే క్వశ్చన్స్కు తలో దారిలో సమాధానం చెప్తున్నారు. మీరు చూసుంటారు. మోడీ గారు అంటారు, నేను చాలా బిజీగా ఉన్నాను, భారతదేశ స్పిరిచువల్ ఆధ్యాత్మిక యాత్రలో ఉండేటప్పుడు, తంజావూరులో ఉండేటప్పుడు, బృహదేశ్వర ఆలయంలో ఉండేటప్పుడు నాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, నేను బిజీగా ఉన్నాను, చోళరాజు చరిత్ర చదువుతున్నాను, అప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను, అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశారు అని మోదీ గారు అంటారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వారేమంటారు, అసలు ఈ యుద్ధాన్ని, ఈ సీజ్ ఫైర్ని మాకు వేడుకున్నారు, పాకిస్తాన్ డిఎంజిఓ వేడుకున్నారు, విజ్ఞప్తి చేశారు, మేము ఆపేస్తామని జయశంకర్ ప్రసాద్ గారు అంటారు. అటు రక్షణ శాఖ మంత్రి అంటారు, మేము 22 నిమిషాల్లో ఓన్లీ వితిన్ 22 సెకండ్స్ పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మేము కొల్లగొట్టాం, 7 ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసమైపోయిన వెంటనే పాకిస్తాన్ దేశీయులు, పాకిస్తాన్ వారందరూ మా కాళ్ళబేరానికి వచ్చారు, మేము ఆపేసాం యుద్ధం అని అంటారు. 3 రోజులు తుస్సుమని యుద్ధాన్ని మీరు ఆపారు. ఎందుకు యుద్ధం ఆపారు అంటే ఈ తలాతోకాలేని క్వశ్చన్స్ వేగ్గా చెప్పి, ఎందుకు యుద్ధం ఆపారు అంటే 61 సంవత్సరాల క్రితం చనిపోయిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు ఎత్తుతున్నారు. ఎందుకు యుద్ధం మీరు ఆపారు అంటే 1964లో చనిపోయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని గురించి గుర్తు చేసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ పీఓకేని ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ ఎల్ఓసిని ఎప్పుడూ దాటలేదు అని జవహర్లాల్ నెహ్రూ మీద తప్పుతూ వస్తున్నారు. ఎందుకు మీరు సీజ్ ఫైర్ చేశారు? మీకు నిజంగా ట్రంపే మీకు సీజ్ ఫైర్ చేయమన్నారా? ఇది వాస్తవమా? ఇది వాస్తవం అయితే ట్రంప్ చెప్పింది అబద్ధమైతే అబద్ధం, నిజమైతే నిజమని మీరు ఒప్పుకోండి అంటే ఎప్పుడో 1984లో చనిపోయిన ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మీరు కోట్ చేస్తారు, 1991లో చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి కోట్ చేస్తారు. నాకైతే ఆ సందేహం వస్తుంది, ఏవైనా వారు ఆత్మలు మీతో వచ్చి రాత్రులు మాట్లాడుతున్నాయా? వారి గురించి మీరు ఎందుకు ప్రస్తావిస్తారు? 3 రోజుల ఆపరేషన్ సింధూర్ను తుస్సుమని చేసి ఆనాడు 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్లో భారతదేశం పాక్ యుద్ధాన్ని పోల్చి బంగ్లాదేశ్ వార్లతో మీరు పోల్చుతున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఈ విషయం. ఎవరైనా నమ్మబలుగుతారా దీన్ని? ఎందుకు మీరు ఆపారు అనే దానికి సమాధానం చెప్పలేక ఈ విషయం చెప్తున్నారు. ఓకే, ఈ సందర్భంలో నేను కొంచెం డెప్త్లోకి వెళ్తాను. మీరు అడుగుతున్నారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూయే పీఓకే ఇచ్చారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూనే లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటలేదు అని మీరు అడుగుతున్నారు. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఈరోజు మా శ్రీకాకుళం మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక సమాధానం చెప్తున్నాను. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ సెపరేట్ అయిపోయిన సందర్భంలో ఈ దేశంలో 554 ప్రొవిన్సెస్, 554 ప్రొవిన్సెస్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు ఇండిపెండెంట్గా ఉంటే ఇండిపెండెంట్గా ఉండండి, వ్యవహరించండి, లేదా ఏదైనా దేశంలో మీరు విలీనం అవ్వాలంటే ఇట్స్ అప్ టు యూ అని ఆ సంస్థానాలకు అవకాశం ఇస్తే జమ్మూ కాశ్మీర్ అనే సంస్థానం మేము ఇండిపెండెంట్గా ఉంటామని ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాజా హర్సింగ్ గారు ఇండిపెండెంట్గా ఉంటామని వారు అన్నారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేయాలని పాకిస్తాన్ ఫోర్సెస్ సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో సాయుధ దళాలు తోసుకుంటూ ముందరకు వచ్చి శ్రీనగర్ దగ్గరికి వచ్చారు. శ్రీనగర్ దగ్గరికి వచ్చిన సందర్భంలో కాశ్మీర్ మహారాజు
రాజా హర్సింగ్ ఎవరైతే ఉన్నారో నాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరకు వచ్చి శరణు వేడారు. సార్, పాకిస్తాన్ వారు మా జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించేస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అంటే నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, కానీ ఏదైనా ఒక సంస్థానాన్ని మేము ప్రొటెక్ట్ చేయాలి అంటే మీ సంస్థానం యాక్సెషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ఇండియా, మీ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసే డాక్యుమెంట్ పైన మీరు సైన్ చేస్తే ఖచ్చితంగా మా ఫోర్సును పంపించి మిమ్మల్ని ఆదుకుంటాం, శ్రీనగర్ వరకు వచ్చిన పాకిస్తాన్ సేనల్ని మేము వెనక్కి తిప్పి కొడతామని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకున్న తర్వాత రాజా హర్సింగ్ ఈ డాక్యుమెంట్ మీద యాక్సెషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ఇండియా అనే డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేసిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన సాయుధ దళాల్ని మన ఫోర్సెస్ని శ్రీనగర్ నుంచి తిప్పుకొట్టి పీఓకే వరకు పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఏదైతే మనం అంటున్నామో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆనాడు ఉన్న పరిస్థితుల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి చెప్పారు, అయ్యా మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం, ఆ సంస్థానం మా దేశంలో విలీనమైంది, విలీనం అవటం వల్ల మా ఫోర్సెస్ని పాకిస్తాన్కి పంపించి యుద్ధం ప్రకటించి మేము శ్రీనగర్ వరకు వచ్చే పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి తిప్పి పంపాం అని వారికి చెప్పేటప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక సలహా ఇస్తారు, ఒక స్టేటస్ కో ఇస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరుకోండి, యుద్ధాన్ని ఆపండి, మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు యునైటెడ్ నేషన్స్ సూచిస్తాయి. అదే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు వీరు అడుగుతున్నారు, మీరు యునైటెడ్ నేషన్స్కి ఎందుకు కంప్లైంట్ చేశారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంప్లైంట్ చేయటం వల్లనే పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ వచ్చింది, ఎల్ఓసి వచ్చిందని. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ కంప్లైంట్ చేయనట్లయితే ఎల్ఓసిని కూడా దాటిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. అందుచేతనే యునైటెడ్ నేషన్స్కి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంప్లైంట్ చేయవలసి వచ్చింది. నేను అడుగుతున్నాను ఈరోజు ప్రధాని మోదీ గారిని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గారిని, ఆనాడు 1947-48లో 28 కోట్ల భారతదేశ పాపులేషన్, ధాన్యాలు తెచ్చుకునే పరిస్థితి లేదు, దిగుమతి చేసుకునే పరిస్థితి, తినడానికి తిండి లేదు, 85% ప్రావర్టీ, 10% లిటరసీ రేట్, నిరుద్యోగులు, ఓన్లీ $20 బిలియన్ ఇన్కమ్, $20,000 బిలియన్స్ మన ఎకానమీ, $20,000 బిలియన్స్ ఎకానమీతో 28 కోట్ల మంది భారతీయులతో ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో 85% పావర్టీతో 10% లిటరసీ రేట్తో 0 ఎంప్లాయ్మెంట్తో ఉన్న మన భారతదేశం యునైటెడ్ స్టేట్స్ని ఆశ్రయించడం తప్ప? మరి ఈరోజు మీరు ఏం చేశారండి? $4.5 బిలియన్ ఉన్న భారతదేశ ఎకానమీలో సాంఘిక భద్రత పైన అవిద్య, నిరుద్యోగం, అపరిశుభ్రత, అనారోగ్యాల మీద ఘన విజయాన్ని సాధించారన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్, అతి త్వరగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశం మాది అని డాంబికాలు చెప్పుకుంటున్న ఎన్డీఏ సర్కార్ గడిచిన 11 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పీఓకేని ఆక్యుపై చేసుకోలేదు? మీకు ఎవరొద్దన్నారు? 2019 to 2024 మీరు అబ్సల్యూట్ సంపూర్ణ సంఖ్యాబలంతో ఉన్నారు కదా. ఏనాడైనా లైన్ ఆఫ్ కంట్రోల్ని మీరు దాటారా? మీరా పండిట్ జవహర్లాల్ నెహ్రూని కామెంట్ చేసేది? తర్వాత ఈ 3 రోజులు తుస్సు అనే యుద్ధం, ఈ 3 రోజులు పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ పేరుతో మీరు చేసే ఈ తుస్సు అనే యుద్ధం బంగ్లాదేశ్ యుద్ధంతో పోల్చుతారా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఎంత హాస్యాస్పదంగా ఉంది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్ లిబరేషన్, అట్ ద టైమ్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్లో ఇందిరాగాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, నాడు 37th పాకిస్తాన్ ప్రెసిడెంట్ అనుకుంటా రిచర్డ్ నిక్సన్ బంగ్లాదేశ్కు మేము సపోర్ట్ చేస్తున్నాం, భారతదేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇండియన్ ఆర్మీ, ఆనాడు బంగ్లాదేశ్లో ఉన్న ముఖ్య బాహిని అనే రెబల్ ఏజెన్సీస్తో కలిసి బంగ్లాదేశ్ సెపరేషన్ మేము సపోర్ట్ చేసేటప్పుడు రిచర్డ్ నిక్సన్ హెచ్చరించాడు, ఇండియా మీద మేము అటాక్ చేస్తున్నాం, వరల్డ్ సుప్రీం పవర్ 7th ఫ్లీట్ యుఎస్ నౌకాదళాలు హిందూ మహాసముద్రంలో మోహరించాయి, భారత్ని మేము అటాక్ చేస్తామన్నప్పుడు మీరు చెయ్యాలనుకున్నది చేసుకోండి, కానీ బంగ్లాదేశ్కి మేము ఏమి చెయ్యాలనుకుంటున్నాము మేము అది చేస్తాం, తగ్గేదే లేదు, డోంట్ కేర్. తోసిరాజని ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ని సపరేట్ చేసిన ధైర్యవంతురాలు, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దీనికి సంబంధించి మీ వాజ్పేయి గారు, మహానేత వాజ్పేయిలో జరిగే సంఘటన. ఇంకో విషయం ఏంటంటే, పార్లమెంట్లో మీరు అందరూ విన్నారో లేదో,
సంజయ్ రౌత్ అనే ఒక ఎంపీ గారు అన్నారు. వారు ఏమన్నారంటే, అసలు ఈ దేశానికి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే ఈ బీజేపీ ఏదైతే ఉందో భారతదేశంలో నేడున్న భారతీయ జనతా పార్టీ ట్రెజర్ బెంచెస్లో కూర్చునే అవకాశమే రాదు. ఎందుచేతనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత తొలి ప్రధాని అయి ఉంటే ఆనాడు ఆర్ఎస్ఎస్ మీద ఉన్న నిషేధం ఎత్తివేసి ఉండేవారు కాదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మానవతావాది, మానవతా హృదయంతో ఆర్ఎస్ఎస్ మీద ఉండే నిషేధం ఎత్తివేయటం వల్లనే ఈరోజు మీరు ట్రెజరీ బెంచెస్లో కూర్చుని అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్తున్నారు అని ఆ సంజయ్ రౌత్ గారు అన్నట్టుంది ఈ విషయం. రెండవది, భారతదేశ విదేశాంగ విధానాన్ని గురించి మాట్లాడుతున్నారంటే మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటి మీకున్న భారతదేశ విదేశాంగ విధానం? 2014లో మీరు అధికారం చేపట్టి నుంచి నేటి వరకు ఈరోజు భారతదేశ విదేశాంగ విధానం అని తలెత్తుకోవటానికి చెప్పుకోవటానికి సిగ్గుగా మీరు ప్రవర్తించారు. 2014లో ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ఏమన్నారంటే నైబర్స్ ఫస్ట్ అనే అంతర్జాతీయ పాలసీని తీసుకొచ్చారంటే వారి ప్రమాణ స్వీకారానికి మన చుట్టూ ఉన్న దేశాలు, అటు చైనా పాకిస్తాన్ని విడిచిపెట్టేయండి, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, మాల్దీవ్స్ కానీ వీళ్ళ అధ్యక్షులను ప్రధానమంత్రులను అందరినూ పిలిచి నేను నైబర్స్ ఫస్ట్ అనే పాలసీకి నేను హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి నేను చూసుకుంటాను, వీళ్ళందరితో స్నేహపూర్వకమైన సంబంధాలు నేను కొనసాగిస్తాను. ఏ విధంగా అయితే భారతదేశంలో టీమిండియా అని భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్తో నేను ఏ విధంగా కలుపుకొని వెళ్ళాలో అన్న ఆలోచన నా బుర్రలో ఉందో అదే ఆలోచన అంతర్జాతీయంగా కూడా నైబర్స్ ఫస్ట్ అని నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఏది నేను భాజపా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏవి మీ స్నేహ సంబంధాలు? పాకిస్తాన్ చైనాని పక్కన పెడితే ఈరోజు నేపాల్ ఎవరికి దగ్గరగా ఉంది? చైనాకి దగ్గరగా ఉండడం వాస్తవం కాదా? ఈరోజు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అవుట్ అనే క్యాంపెయిన్తో వారు గెలిచారు. ఇండియా అవుట్ అంటే ఒకప్పుడు మాల్దీవ్స్కి ఎవరు ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్గా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గౌరవంగా భారతదేశానికి వచ్చేవాళ్ళు. ఇండియా అవుట్ అని అంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండియా వెపన్స్ కానీ, ఇండియా ఫోర్సెస్ కానీ మాకు సంబంధం లేదు, ఇండియా అవుట్ అనే నినాదంతో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అవటం జరిగింది మహమ్మద్ మొయిజ్. ఇదేనా మీకు? శ్రీలంక ఈరోజు ఎవరి చేతిలో ఉంది? అతలాకుతలం అయిపోయిన శ్రీలంకలో ఎయిర్పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు? ఈరోజు చైనా చేతుల్లో లేదా? ఈరోజు మీరనే నైబర్స్ ఫస్ట్ విధానం, విదేశాంగ విధానం ఫెయిల్ అయిందంటారా, సక్సెస్ అయిందంటారా? మోదీ గారు, నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, మీ విదేశాంగ విధానం జయశంకర్ గారు జబ్బలు చరుచుకుంటారు విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ. మీరు ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా ఈ విదేశాంగ విధానంలో? ఒకటి. రెండవది, నిన్న కాకమున్న పెహల్గాం దాడిలో, ఈ పాయింట్ నోట్ చేయండి, నిన్న కాకమున్న పెహల్గాం దాడిలో ప్రధాన కారకుడైన పాకిస్తాన్ మిలిటరీ జనరల్కు మీ వైట్ హౌస్కు పిలిచి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వటం వాస్తవం కాదా మోడీ గారు? ఇదేనా మీ విదేశాంగ విధానం? మోడీకి మీరు మిలిటరీ జనరల్కి మీరు మోరిస్, ఆయన పేరు మోనిర్ అనే మిలిటరీ జనరల్, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ మోనిర్, వారికి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వటం వాస్తవం కాదా? 2014లో మీరు ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మీ తిరుగు ప్రయాణంలో ఇస్లామాబాద్ వెళ్ళి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వారి మనమరాలి పెళ్ళిలో వెడ్డింగ్లో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వారి తల్లిగారి కాళ్ళకి ప్రణామం చేసి దండాలు పెట్టి మీరు వెళ్ళింది వాస్తవం కాదా? ఇదేనా మీకున్న విదేశాంగ విధానం? సిగ్గుచేటు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేనట్టుగా 2018లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి ఒక రాజకీయ పార్టీ తరఫున, ప్రపంచంలో ఏ ప్రధాని కానీ ఏ ప్రెసిడెంట్ కానీ ఒక రాజకీయ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తూ మై ఫ్రెండ్ డొనాల్డ్ మోడీ ఆప్కే బార్ మోడీ సర్కార్ అని ఏ ప్రధానమంత్రి అయినా ఒక రాజకీయ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసే పరిస్థితి మనం చూసామా? ఈరోజు ఏమైంది? అప్కి బార్ డొనాల్డ్ సర్కార్ అన్న మీరు ఈరోజు డొనాల్డ్ సర్కార్ ఏం చేశాడు? భారతదేశం ఉత్పత్తి చేసే ఉత్పత్తుల మీద 25% సుంకాల సంకటాన్ని మీ పైన విధించాడు. ఇదేనా? మీరు ఎన్నిసార్లు స్వయంగా కలిశారు డొనాల్డ్ ట్రంప్ గారిని? ఇదేనా మీకుండే విదేశాంగ విధానం? ఇంకేం విదేశాంగ విధానం మీరు సక్సెస్ అయిందని
ప్రశంసలైందని మీరు తబ్బిబ్బి అయిపోతారు. అదొక ఉంచండి, నేషనల్ పాలిటిక్స్. స్టేట్ విషయానికి వద్దాం. ఎవరైనా ఏ ఒక్క ఎంపీ అయినా 11 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు డివిజన్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివిజన్ జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రానికి 11 మంది రాజ్యసభ సభ్యులు, 25 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 36 ఎంపీస్. ఈ దురదృష్టం ఏంటంటే ఈ 36 ఎంపీస్ కూడా బీజేపీ వారేనండి. అతి దుర్మార్గం, అతి దారుణం. సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, సైకిల్ వాళ్ళు నామినేట్ చేశారు, ఫ్యాన్ వాళ్ళు నామినేట్ చేశారు. ఈ 36 మంది కూడా బీజేపీ తొత్తులే. నరేంద్ర మోడీ చేతి కింద రబ్బర్ స్టాంప్స్. నరేంద్ర మోడీ ఒక బిల్లు పాస్ చేయకముందే జబ్బలు చడుచుకుంటారు, మేము సపోర్ట్ చేస్తాం. ఒక్కలేనే ఈ 16 సంవత్సరాల కాలంలో ఓకే గడిచిన ప్రభుత్వం వారు అబ్సల్యూట్ సంపూర్ణ సంఖ్యాబలంతో బీజేపీ వారు అధికారంలో ఉన్నారు. కొన్ని గడిచిన ప్రభుత్వం ఎంపీలు భయపడ్డారు అనుకుందాం. ఆలోచించాలి కదా టెక్నికల్గా కూడా మనం. ఎందుకు సంపూర్ణ సంఖ్యాబలంతో ఉన్నారు, తోసి రాజని మోడీ చేయాలనుకుని చేసేస్తారు. ఇప్పుడు మీకు ఏమైంది? తుమ్మితే రాలిపోయే కమ్మే కదా. ఒక 15 మంది ఎంపీలు ఇట్నుంచట అయితే ప్రభుత్వం మారిపోద్ది కదా. నేను అడుగుతున్నాను సిబిఎన్ గారిని, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నేను క్వశ్చనిస్తూ ఉన్నాను. తుమ్మితే రాలిపోయిన కమ్మిలా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మీ సపోర్ట్తోనే భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలిచింది. ఈరోజు ఎందుకు రాష్ట్రాభివృద్ధిని కోరుకున్న నీతి నిజాయితీ చిత్తశుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఎందుకు మోదీ గారిని మీ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించడం లేదు? విభజన హామీలు ఏమయ్యాయి? ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదా స్థానే రాబోయే 70,000 కోట్ల ప్యాకేజ్ ఉంది, అదేమైంది? అమరావతికి ఇవ్వాల్సిన నిధులు వాళ్ళు పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా? ఏదో మమా అనిపించేసి 5,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చేసి దులిపేసుకుంటారా? పోలవరం ప్రాజెక్టు అది నీటి ట్యాంక్గానే మిగిలింది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని ఏ ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్లో క్వశ్చన్ చేశారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది, దాన్ని ఆపగలిగే శక్తి దమ్ము ధైర్యం మీకుందా? కడప స్టీల్ ప్లాంట్, మెట్రో కారిడార్ ఏమయ్యాయి? ఈ రాష్ట్ర విభజన హామీలు ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? మీ దయాదాక్షణ్యం ఎందుకు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షణ్యాలతోనే అటు నితీష్ కుమార్ని విడిచిపెడదాం. ఎందుకంటే బీహార్కి అతిపెద్ద ఫండ్స్ ఇచ్చాడు ఈ టీమిండియా నరేంద్ర మోడీ గారు. అందరినీ సమానంగా చూసుకుంటామని బీహార్లో ఎలక్షన్స్ వస్తే అతి ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు. అందుకు నితీష్ కుమార్ ఏం మాట్లాడు? మనకేమైంది మాట్లాడటానికి? ఒక స్ట్రైకింగ్ రేట్తో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించేటప్పుడు నేను అనుకున్నాను మంచి విక్టరీ అందించారు, అత్యంత అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని ఈ స్ట్రైక్ రేట్కి ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి జోడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా డెవలప్ అయిపోతుందని ఆలోచించాను. ఏం చేశారు మీ ఎంపీలు? ఏ రోజు ప్రశ్నించారు మీరు? అంత సరెండర్ అయిపోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? అంత సరెండర్ అవ్వాల్సిన అవసరం మనకేమొచ్చింది? ఎందుకు మీరు సరెండర్ అవుతున్నారు? చరిత్రలో నిలిచిపోతారే. ఈ హామీల మీద మీ ఎంపీలు క్వశ్చన్ చేస్తే మేము కూడా మీ వెనుకుంటాం. మీరు రండి, ప్రశ్నించండి, సాధిద్దాం. మీ దయాదాక్షిణ్యాలతో ఈరోజు కేంద్రంలో ఉంది. ఇదే క్వశ్చన్ గడిచిన కాలంలో కూడా వేసుండేవాళ్ళం మేము, కానీ అది అబ్సల్యూట్ మెజారిటీతో ఉంది. బీజేపీ సంపూర్ణ సంఖ్యాబలంతో ఉండేటప్పుడు వైసీపీ రాష్ట్రంలో ఉండేది. సరే వారికి ఉన్న లావాదేవీలు ఏమున్నా, లోపాయికారి ఒప్పందాలు ఏమున్నా అది అడగలేని పరిస్థితి. ఈరోజు మీరు ఒక్క క్వశ్చన్ వేశారంటే మోడీని వణికించగలిగే శక్తి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇన్ని మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అది అటు పెట్టండి. ఓకే, సూపర్ 6 దాంబికాలు చెప్పారు. సూపర్ 6 నిన్న కాక మొన్న అన్నదాత సుఖీభవ ఇచ్చారండి. అన్నదాత సుఖీభవ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊరూరో పర్యటన చేసి ఏం చెప్పారు? రైతులకి 20,000 రూపీస్ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ రోజు చెప్పారా? కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 66,000 రూపాయలు ఇస్తుంది అని. మీరు 20,000 ఇస్తాను. సూపర్ 6 నిన్న కాక మొన్న అన్నదాత సుఖీభవ ఇచ్చారండి. అన్నదాత సుఖీభవ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊరూరో పర్యటన చేసి ఏం చెప్పారు? రైతులకి 20,000 రూపీస్ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ రోజు చెప్పారా? కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 66,000 రూపాయలు ఇస్తుంది అని. మీరు 20,000 ఇస్తానన్నారు. అంటే కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే 6,000తో మీరు ఎంత డిపాజిట్ చేయాలి? రైతుకి 26,000 చేయాలి. లాస్ట్ ఇయర్ 26,000, ఈ ఇయర్ 26,000, అంటే 52,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇది రైతులను మోసం చేసినట్టు కాదా? రాష్ట్రంలో 70 లక్షల మంది 70,07,000 మంది రైతులు ఉంటే మీరు 45,000 మంది రైతులకు ఇచ్చారు. 30,000 మంది రైతులకేమో సున్నం పెట్టారు. తల్లికి వందనం అన్నారు. ఇది కొంతమందికేనండి. ఈ సంక్షేమ కార్యక్రమాలను
క్లియర్గా మీరు గ్రామాల్లో వెళ్ళండి. తల్లికి వందనంలో 20 లక్షల మంది తల్లులకు వేరు వేరు కారణాలు పెట్టి పీకేశారు. రేపేమో ఆగస్ట్ 15కి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అంటున్నారు. 16 లక్షల మంది లబ్ధిదారులైన మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ఫ్రీ అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే నిమ్మాడ నుంచి టెక్కలి, టెక్కల నుంచి నిమ్మాడ, మా టెక్కల నుంచి పోలవరం, పోలవరం నుంచి టెక్కలి, టెక్కల నుంచి నందిగా. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కాదంట. ఈ 16 లక్షల మంది మహిళలు ఎంతమందికి ఇస్తారు? మహాశక్తి అన్నారు. ఒకసారి ఎంత హాస్యాస్పదం అంటే మహాశక్తి ప్రతి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి అమ్మాయికి 1500 రూపాయలు. మొన్న మన జిల్లాకు చెందిన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మహాశక్తి ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని అమ్మేయాలని మీ మంత్రి అంటున్నారు. మరేం చంద్రబాబు నాయుడుకి మహాశక్తి ప్రామిస్ చేసేటప్పుడు, మహాశక్తి హామీ ఇచ్చేటప్పుడు, ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ పెట్టేటప్పుడు అప్పుడు ఆ బుద్ధి లేదా? మహాశక్తి అని ఇన్ని వందల మంది, ఇన్ని లక్షల మందికి 1500 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని మీ మంత్రే కదా చెప్పారు. మేమనలేదే. మీ మంత్రి చెప్పిన తర్వాత మాకు స్ట్రైక్ అయింది. అవును, అప్పుడు 11 లక్షల అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల అప్పులు చేస్తారని అప్పుడు మీకు గుర్తులేదా? కొత్తగా పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి. సంవత్సర కాలంలో మీరు అధికారం చేసినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశాడు 11 లక్షల, 20 లక్షల, 30 లక్షల. మీకు తెలుసు కదా అన్ని లక్షల అప్పులు ఉన్నాయని మీకు తెలుసు కదా. మీరు ఎందుకు మహాశక్తి పథకాన్ని అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేసిన మీరు ఎందుకు ఇవ్వటం లేదు? అనౌన్స్ చేసిన తొలి రోజు నుంచే మీరు ఎందుకు ఇవ్వటం లేదు? ఒక్క పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటే చాలా. ఆ పెన్షన్ కూడా వేరు వేరు కారణాలు చెప్పి ప్రతి గ్రామంలో, నేను చెప్తున్నాను, ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం గ్రామానికి 50-60 వేలు పెన్షన్స్ తీసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. తల్లికి వందనంలో 20 లక్షల మంది లబ్ధిదారులు తల్లికి వందనానికి దూరం అయ్యారు. సుఖీభావ్ అన్నదాత సుఖీభావ్లో 30 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ్కు దూరం అయ్యారు. మహాశక్తికి పెద్ద సున్నా చుట్టబోతున్నారు. వాళ్ళ మంత్రే చెప్పారు రాష్ట్రాన్ని అమ్మేయాలని. రాష్ట్రాన్ని అమ్మేసి మహాశక్తి పథకం ఇవ్వలేరు కదా. ఆర్టీసీ బస్సుల్లో మరి ఎక్కడ నిమ్మాడ నుంచి టెక్కల, టెక్కల నుంచి కోటబొమ్మల అన్నది మీరే నిర్ణయించుకోవాలి. గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎవరికైతే దీపం పథకం ఉందో, ఎవరికైతే దీపం అప్పుడు వాళ్ళ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఎవరికైతే దీపం పథకం ఇచ్చారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లు అంట. అంటే దీపం పథకం ఇవ్వని పేదోళ్ళు ఎవరు లేరా? వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు లేవా? లోకేష్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏవి బాబు మీరు ఇచ్చే ఉద్యోగాలు? నిరుద్యోగ భృతి అన్నారు. ఏదైనా మీరు ఇచ్చే నిరుద్యోగ భృతి ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో లబ్ధిదారులు చెప్తారు. మనం ఏసీ రూమ్లో కూర్చొని సింగపూర్లో పెట్టుబడులకు వెళ్ళాము, అమరావతికి ఇన్ని నిధులు తెచ్చాము, పోలవరం ప్రాజెక్ట్ అలా కట్టేస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ఇలాగ అమ్మిస్తున్నాం, నోర్లు మూసుకొని ఊరుకుంటున్నారు మా ఎంపీలు అంటే కాదు. ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళండి, ఎలా దుయ్యబడుతున్నారో కూటమి ప్రభుత్వాన్ని. రేపు దీనికి తోడు అసలు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకండి పేరు పెడుతున్నారు? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణం? ఎక్కడున్నారు పవన్ కళ్యాణం? ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణం? భాజపా పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడుంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఇవి తేలిపోతాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు, వీరమాతలకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోకల్ బాడీలో సీట్స్ ఇస్తారో, ఎంత రక్షించుకుంటారో ఈ వీరమాతలు రక్షించుకోకపోతే నా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారండి. ఓపెన్గా నేను చెప్తున్నాను, అన్ని పార్టీల వాళ్ళకు వస్తారు. నా కొడుకునే వయసులో ప్రతిరోజు నా ఇంట్లో 40 మంది ఉంటారు. డిఫరెంట్ ఏమనుకుంటున్నారని చెప్తారు. జన సైనికులకు కానీ వీరమాతలను కానీ ఇలాగే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మా కూటమి ఉంటుంది, 30 ఏళ్ళు మా కూటమి ఉంటుంది, మేము విడిపోము, మా అవినాభావ సంబంధం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పినంత కాలం జన సైనికుల్ని తొక్కివేయబడతారు. బీజేపీ కార్యకర్తలు తొక్కివేయబడతారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, కూటమి ప్రభుత్వం కాదు. తెలుగుదేశం చేతిలో కీలుబొమ్మలుగా ఆడుతున్న జనసేన బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే. కూటమని కూడా నాకు సంబోధించడానికి ఇష్టం లేదు. ఈ వీర మహిళలందరూ కాళీమాతలు అవుతారు. ఇది తథ్యం, మీరు చూస్తారు, నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. కాళీమాతలు అవుతారు. అందుచేత వాస్తవాలు ఏంటి, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చే ముందు మన పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా ముందరకు వెళ్ళాలి, ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో హామీలు ఏ విధంగా నిలబెట్టుకోవాలి అన్నది మీరు చేసుకుంటూ ఫైనల్గా నేను ఒక సలహా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వానికి. నేను మీ మంచి కోరి సలహా ఇస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో అంటారు, నేను ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలందరూ ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే అది ఇబ్బంది పెట్టిన అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులను కూడా మన సిస్టంలో స్టోర్ చేస్తాను. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుల్ని, ఇబ్బంది పెట్టే అధికారుల్ని మనం చట్టపరంగా ఏం చేయాలో చేస్తామని వారు అంటున్నారు. వీరేమంటున్నారు,
దొరికినోళ్ళని దొరికినట్టుగా సిట్టు వేసి అవునా కాదా అన్నది లాస్ట్లో తేలుతుంది, మీరు జైల్లో పెడుతున్నారు. ఈ అభివృద్ధితో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలన్నిటితో పాటు అధునాతనమైన జైళ్ళని మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేయండి. ఎందుచేతంటే వెళ్ళే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోడర్నైజ్డ్గా మంచి పోస్ట్గా ఆధునికమైన సదుపాయాలతో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ళ నిర్మాణం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు ప్రవేశపెడితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరైతే ఒక్క పార్టీనే మీరు పెడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు పొరపాటున ఆయన అవుతారనుకోండి, ఆయనకు మరీ హెడ్ఏక్ అయిపోద్ది. ఎందుకంటే అటు జనసేనలకు పెట్టాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారులకు పెట్టాలి, రాజకీయ నాయకులకు పెట్టాలి, ఇటు టీడీపీ వాళ్ళకి పెట్టాలి, బీజేపీ వాళ్ళకి పెట్టాలి. అంటే ఇప్పుడున్న జైళ్ళకి 3 రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఒకేసారి రాబోయే ప్రభుత్వాల మీద భారం పెంచకుండా మీరు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే మోడర్నైజేషన్ ఆఫ్ జైల్స్, మోడర్నైజేషన్ ఆఫ్ ఆల్ ప్రిజన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఈరోజు మీకు రేపు వస్తాము అనుకుంటున్న వారికి అన్ని విధాలా ఉపయోగపడుతుందని నేను ఒక సలహా మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారి మీద బర్డన్ పడకుండా ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ చూసుకున్నట్లయితే వీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ క్రెడిట్ అన్నది వీరికి కూడా వస్తుందని ఒక సలహా ఇస్తూ, మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇతడు దయచేసిన గౌరవ పాత్రికేయులందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైన నా నమస్కారాలు. పిసిసి మార్పులో ఎవరు కోరుకోవటం లేదు, ఉంటుంది అని నేను భావించడం లేదు. మేమెవరూ కోరుకోవటం లేదు. పిసిసి మార్పు చేయడానికి మేమెవరం? మా కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఏఐసిసి ఉంటుంది. ఎవరైనా కోరుకుంటున్నారా? కోరుకున్నంత మాత్రాన పిసిసి వచ్చేస్తుందా? ఇవన్నీ ఫేక్ న్యూస్లు అండి, అర్థం లేని న్యూస్లు ఇవన్నీ. అసమ్మతి నేతలు ఎవరూ కాదు, సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ వాదులు. కాంగ్రెస్ పార్టీ వాదులు సమావేశమే నాకు చీఫ్ గెస్ట్గా పిలిచారు. 2014 to 2024 కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నారు అని వాళ్ళు ఒక ఆవేదనలో వాళ్ళు ఉండే సందర్భంలో మళ్ళీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎటువైపు అట్రాక్ట్ అవ్వకూడదని వాళ్ళందరినీ పోలరైజ్ చేసి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చిన మీటింగే తప్పితే అదేదో వ్యతిరేక మీటింగ్ కాదు, పిసిసి కావాలి అన్న మీటింగ్ కాదు. కావాలి అని కోరుకునే స్థాయిలు ఆ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరికి ఎటువంటి పేదోడు గుమ్మమైనా తట్టొచ్చు, ఏ పదవైనా. ఆ రోజు నేను బీసీ మహిళగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికైనంటే ఏ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి నేను అడగలేదు. ఆ పదవి వచ్చి డోర్ తట్టినట్టుగా మేడం గారు నాకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమసమాజం ఆ విధంగా ఉంటుంది. కానీ మీకు వచ్చే న్యూస్ పీసీసీ కోరుకుంటున్నారా, పీసీసీ మార్పు ఉంటుందా? మేమెవరం పీసీసీ మార్పు చేయటానికి? మేము కోరుకోవడానికి వాళ్ళు నిర్ణయిస్తారు, అక్కడ హైకమాండ్ నిర్ణయిస్తుంది. దానికంటూ పీరియడ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేస్తారు. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఆమె పని పార్టీని స్ట్రెంగ్థెన్ చేసే దిశగా ఆమె అడుగులు ఆమె వేస్తారు. ఒక ఎక్స్-యూనియన్ మినిస్టర్గా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అభిమానిగా నేను వేయాల్సిన స్టెప్స్ నేను వేస్తాను. బట్ వాస్తవిక పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్కి చెప్పుకోగలిగే ప్రజాస్వామ్యం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందన్నది వాస్తవం. వాస్తవిక పరిస్థితిని చెప్పడానికి ఇప్పుడు నేనున్నాను. మన మల్లికార్జున ఖార్గే గారితో 25 minutes మాట్లాడాను, రాహుల్ గాంధీ గారితో 15 minutes మాట్లాడాను, ప్రియాంక గాంధీ గారితో మాట్లాడాను, మేడం గారితో మాట్లాడాను. ఏం మాట్లాడతాం? కాంగ్రెస్ పార్టీని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో, వై డోంట్ యూ థింక్ అని ఒక ఉచిత సలహా వాళ్ళు అవలంబిస్తారా లేదా అని సెకండరీ, ఉచిత సలహా ఇస్తాం అంతే. ఏంటండి నా ప్రెస్ ముందర ఆరోపించారేమో లేదో నేనైతే వెళ్ళలేదు. నిరంకుశత్వం ఆమె ఫంక్షన్ ఆఫ్ వర్క్, అది మోడ్ ఆఫ్ స్టైల్. అది నిరంకుశత్వం పేరు ఎందుకు పెట్టాలి? ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆ వేలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనోడొస్తే తమ్ముడు బాగున్నావా, నాన్న బాగున్నావా అని అడుగుతాను. ఇంకొకరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనుకోండి, పేరు పెట్టి బాబు ఎలా ఉన్నావు అంటారు. ఇంకొకరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనుకోండి, అమ్మ అనేది వచ్చేటప్పుడు ఆమెకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట. ఆ కంప్లైంట్స్ కూడా వారు వాస్తవం అని నిర్ధారించుకున్నట్లు ఏదో సమ్ కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత వాస్తవం ఆమె నిర్ధారించుకున్న తర్వాత ఆమె యాక్షన్ తీసుకున్నట్టు నాకు వచ్చే మెసేజ్ అంతే. ఆమె దాని మీద ఎంక్వైరీ జరిపి యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్ తన రెస్పాన్సిబిలిటీ, ఒక తప్పు జరిగేటప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంటుంది. ఆమె చేశారు. అది మేడం పీసీసీ ప్రెసిడెంట్గా డిసైడ్ చేస్తారు కదా, మనం ఎవరు? అంటే మేడం షర్మిలారెడ్డి గారు డెసిసివ్గా డీసీసీ ప్రెసిడెంట్ గురించి నిర్ణయం తీసుకుని
ఎవరైతే బాగుంటుందని డెసిసివ్గా నిర్ణయం తీసుకుంటే మా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారేమో. తను డిక్టటోరియల్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మేము ఎవరని చెప్పలేము. తను ఎవరిని పెడితే వాళ్ళ వెనక పనిచేయటం అంతే. ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అట్ దట్ టైం. మరి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు వచ్చారన్నది నాకు తెలియదు. నేను లేదు ఐ హ్యావ్ గాట్ ఇంటిమేషన్. నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది, మేడం ఆఫీస్ నుంచి.